రీసెంట్ గా తేజ సజ్జ గారి మిరాయి సినిమా నుంచి టీజర్ వచ్చింది. అవును. అయితే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే చిన్న చిన్న వాళ్ళు గాని చాలా సినిమాలు అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు ఆయన క్రేజ్ వల్ల. అవును. సో ఇప్పుడు ఇక్కడ ఈ టీజర్ ని హైప్ చేస్తూ ఆ సినిమాని తొక్కాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. అవును. సో ఇది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు మీరు? అది ఖచ్చితంగా నిజమే అది. అది ఎందుకంటే రాజకీయ కుట్రది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఒక పవర్ఫుల్ రోల్లో ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు సనాతన ధర్మానికి పోరాడుతూ అనేక మంది శత్రువులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అంతేకాకుండా రీసెంట్గా వాళ్ళ ఫ్యామిలీలో గొడవల వల్ల కూడా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ రెండు రకాల గ్రూప్స్ డివైడ్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి సినిమా వచ్చినా, ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీతో వైపు నుంచి ఏ సినిమా వచ్చినా అల్లు ఫ్యాన్స్ లో కొంతమంది ఖచ్చితంగా కూడా దాన్ని ఏదో రకంగా నెగిటివ్ చేయటం, నెగిటివ్ ట్రోలింగ్ చేయటం, ఆ సినిమాని తొక్కేయాలని చూడటం, ఇట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో కొంచెం విజయం కూడా సాధించారు. రీసెంట్గా కొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అవడానికి కారణం ఇదే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కన్ను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడింది. దీనికి ఇక సహజంగానే జగన్ గారి సపోర్ట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ సహజంగానే ఉంటుంది. సార్ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా వస్తుందని చెప్పినప్పటి నుంచి కూడా చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా ఆడదని చెప్పేసి, లేకపోతే ఆడనీయం అని చెప్పేసి, లేకపోతే థియేటర్లు బంద్ అని చెప్పేసి. సో ఈ సినిమాని ఎందుకు ఇంత అంటే కిందికి లాగడానికి ట్రై చేస్తున్నారు అంటే? కింద లాగడానికే. ఇందులో ఏంటంటే 100% కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు అల్లు ఫ్యామిలీ అనేటువంటి వాళ్ళు కూడా వీళ్ళని నెగిటివ్ గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు ఈ వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో క్రమక్రమంగా డెవలప్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఇంకా సేవ చేస్తూ ఉన్నత స్థాయికి పోతారు కాబట్టి ఈయన ఎలాగైనా తొక్కేయాలి పవన్ కళ్యాణ్ గారిని అనే ఉద్దేశం. అందులోనే కాకుండా ఇతను బయట శత్రువులే కాకుండా అంత శత్రువులు కూడా తయారయ్యారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొంతమంది కాంపిటేటర్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఏంటంటే వర్మ గారు లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు. వాళ్ళు ఇంటర్నల్ శత్రువులు. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తొక్కివేసేయాలి అనేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. క్రమంగా కూడా ఆయన సినిమాలో ఉండి సక్సెస్ అవ్వకూడదు. ఇంకా ఆయన సినిమాలలో ఏమాత్రం అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటేనే ఒక విపరీతమైన కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఏ హీరోయిన్ తీసుకోండి, ఆ సినిమా కనుక సూపర్ హిట్ అయితే విపరీతంగా కలెక్షన్ వస్తుంది. ఒక్క పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రమే సినిమా హిట్ అయినా, సినిమా ఫ్లాప్ అయినా సరే కలెక్షన్స్ వస్తాయి. అదొక పవన్ కళ్యాణ్కే సాధ్యం. ఇది 100% నిజం కాదండి. మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యాలిబర్ ఏంటో, స్టామినా ఏంటో, తన స్టార్డమ్ ఏంటి అనేది కూడా నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, పాన్ ఇండియా లెవెల్లో అందరికీ తెలుసు అనమాట. ఏదో ఎవరు చేసినా కూడా వాంటెడ్లీ ఇలా తొక్కాలని చూస్తే అంత క్యాలిబర్ కానీ క్యాపబిలిటీ కానీ ఏ హీరోకి లేదని చెప్పేసి నేనైతే అనుకుంటాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకి స్టార్టింగ్ నుంచి కూడా సినిమా టైంకి రాదని, లేకపోతే థియేటర్స్ బంద్ అని, లేకపోతే సినిమాని ఆడనీయకుండా చేస్తామని, సో ఇట్లా రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. సో ఈయన సినిమాకి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు? సినిమాను ఆడనీయకుండా చేస్తాననేది కూడా అది ఎవరి వల్ల కూడా కాదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఒకరు స్టాప్ చేస్తే స్టాప్ అయిపోయేటువంటి మూవీ కాదు ఇది. పాన్ ఇండియా లెవెల్లో అండ్ యూనో మంచి స్టార్డమ్ ఉంది కాబట్టి ఏదైనా ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటే అవన్నీ కూడా సినీ ఫీల్డ్ రిలేటెడ్ అసోసియేషన్ అదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ పిలిపించేసేసుకొని మాట్లాడుకుంటారు. అవన్నీ కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తారని చెప్పేసి నాకైతే ఆ నమ్మకం ఉంది.